ముఖ్యంగా ఈడిగ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారికి, ఉద్యోగ సంఘ ప్రెసిడెంట్ విశ్వనాథ్ గారికి, రెడ్డమ్మ గారికి, నాగభూషణం గారికి, అశోక్ గౌడ్ గారికి, లాలప్ప గారికి, రామాంజనేయులు గారికి, సూరిబాబు గారికి, మనోహర్ గారికి, రాము ఉగ్రహారం రామకృష్ణ గారికి అందరికీ, అలాగే అనంతపురం జిల్లా ఈడిగ గౌడ శెట్టిపల్లి శ్రీశైన యాత సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా మన అందరం వివిధ కులాలు కాదు, మన అందరం ఒకే కులం, అది ఒకే కులానికి చెందిన వాళ్ళు, గీత ఉపకులాలకు చెందిన వాళ్ళు మనందరం కూడా. ఏదైతే ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల్లో మన యొక్క యూనిటీ కొద్దిగా బెసికింది, కొంత స్వార్థ రాజకీయ నాయకుల వల్ల, ఈ కులాల మధ్య కుంపడి పెట్టేవాళ్ళ వల్ల కొంత ఐక్యత లోపించింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి ఉండటం జరుగుతూ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ మనందరం కలిసి ఉండటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇందాక పెద్దలు ప్రస్తావిస్తూ కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగింది. అందులో మనకి ఈ రోజున ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో మన గీత ఉపకులాలని చాలా చిన్న చూపు చూసింది వైఎస్ఆర్ ప్రభుత్వం, అవునా కాదండి? మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మన పట్ల చాలా ప్రేమ చూపించారు. ముఖ్యంగా ఒక కులం బాగుపడాలంటే ఇటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మనని ముందంజలో ఉంచవలసిన పరిస్థితి ఉంటుంది. ముందుగా రాజకీయంగా తీసుకుంటే మనకి గత సంవత్సరం 24% పడిపోయి 34% ఉన్న రిజర్వేషను, లోకల్ బాడీ రిజర్వేషను 24కి పడిపోయింది. మరి దాన్ని మొన్న క్యాబినెట్లో కూడా దీన్ని ఆమోదించి ముందుకి తీసుకెళ్ళాలి, ఇటు మన యొక్క కేంద్రానికి తీసుకెళ్దాం, దీన్ని మళ్ళీ 34% రిజర్వేషన్ ఈ లోకల్ బాడీస్లో ఇద్దామని తీర్మానం చేయడం జరిగింది. అలాగే బీసీ రక్షణ చట్టం, మనకు రక్షణ కావాలి, బీసీలుగా రక్షణ చట్టం కోసం ఒక ప్రణాళిక మొదలు పెట్టడం జరిగింది. అలాగే సోదరులు అందరూ అనాల్సిన విషయం, ఏ కులం బాగుపడాలన్నా, కుల సభ్యులు బాగుపడాలన్నా మనం ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడటం కోసం ముఖ్యంగా ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మనకి లిక్కర్ లైసెన్స్లు ఇవ్వటం 10% జరిగింది. మనం గీత ఉపకులాలుగా ఉన్న మనం పూర్తి అర్హులు ఈ లిక్కర్ లైసెన్సులకి. కాబట్టి దయచేసి ఈ యొక్క పూర్తి అర్హులు మనం. మరి దాన్ని గుర్తించిన ఎన్డీఏ కూటమి నాయకులు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మన 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని గమనించవలసింది ఏంటంటే, మనం ఆ ఒక్క రిజర్వేషన్ ఏదైతే 10% మనకి ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మనం కొంతమంది దళారులకి మన యొక్క కార్మికుల యొక్క ఈ 5 గీత ఉపకులాలకు సంబంధించిన వాళ్ళకి లిక్కర్ లైసెన్స్లు ఇస్తారు. కాబట్టి కొంతమంది దళారులు మన దగ్గర మన ఆధార్ కార్డు తీసుకుని కానీ మన పేరు మీద వేసి మనకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి మరి వాళ్ళు అధిక లాభాలు తీసుకోవడానికి ముందుకు వస్తారు. దయచేసి మీరు ఎవరు కూడా దళారుల చేతిలో మీ యొక్క ఐడెంటిటీ పెట్టొద్దు. మనం 10 మందో 20 మందో కలిసి ₹1,00,000 ఉంటుంది. ఇప్పుడు డీడీ 20 మంది 5,000 వేసుకుంటే మరి మన ₹1,00,000తో వేయచ్చు డీడీ. కాబట్టి దయచేసి మనని ఆదుకోవడానికి పెట్టిన పథకం, మనని ఆదుకోవడానికి పెట్టిన ఏదైతే
ఈ బీసీ గీత ఉపకులాలకు ఇచ్చిన లిక్కర్ లైసెన్సులు అవి ఎవరికి మాత్రం దయచేసి మీ యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించకండి. మన ఆర్థికంగా ఎప్పటికీ ముందంజలో ఉండలేం. అలాగే నీరా ప్రాజెక్ట్ గురించి చెప్పారు. నీరా ప్రాజెక్ట్ అనేది మన హక్కు. అలాగే దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఎన్నున్నాయి అనేది ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు, ఎంఎస్ఎంఈ ఆఫీసర్, వాళ్ళని స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి వేణుగోపాల్ గారికి అలాగే మిగతా నాయకులందరికీ కూడా నేను అభ్యర్థన చేస్తూ ఉన్నాను. మనకి ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆ ఆఫీసర్ 3-4 ఆఫీసర్స్ ఉంటారు. ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ లోకల్గా ఆఫీసర్ మన చేత ఈ యొక్క ఇండస్ట్రీస్ పెట్టించడానికి ఆఫీసర్స్ ఉంటారు. కాబట్టి అందులో ఎన్ని ప్రోడక్ట్స్ మనం తయారు చేయొచ్చు, ఏదైతే లాభసాటిగా ఉంది, ఏదైతే ఈ ఆఫీసర్సే మనం తయారు చేసిన రా మెటీరియల్ని బయటికి ఇవ్వడానికి ప్రోత్సాహం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక నీరా ప్రాజెక్ట్ మీదే సోదరులందరూ వినాలి. దయచేసి యువత ముందు ఈ యొక్క ఎంఎస్ఎంఈ దయచేసి ఒక్క నిమిషం ఇది ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి ఏదైతే నీరా ప్రాజెక్ట్ ఉందో అందులో ఎన్ని చెట్టు ద్వారా ఎన్ని ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు పెట్టొచ్చు, లాభసాటిగా ఏముంటాయి అనేది వాళ్ళు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా మీరు గమనించవలసింది ఒకటి ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంచుమించు 90% మనకు లోన్ కానీ సబ్సిడీ కొంత అయితే లోన్ కొంత ఇచ్చి కేవలం 10% మాత్రమే మన జోబులోంచి తీసి 10% మాత్రమే తీసి మనం ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు పెట్టుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా ఇవే కాకుండా 1054 ప్రాజెక్టులు చాలా కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. 5 లక్షల నుంచి 4 కోట్లు లేదా 10 కోట్లు లేదా 40 కోట్ల వరకు కూడా ఉన్నాయి. 5 లక్షలది అయితే మీరు 50,000 పట్టుకుని ముందుకు వెళ్ళొచ్చు. అలాగే 10% కాబట్టి ఇంకా తగ్గే విధానం ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుల గురించి ఈ 1054 ఉన్నాయి. అవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ములగాకు ఉంది. ఆ ములగాకు ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో అది అన్నిటికీ పనిచేస్తుంది. కాబట్టి దాన్ని తీసుకోవడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. రా మెటీరియల్ని అది ఎలా ఇవ్వాలో కూడా ఓ ఆఫీసర్ మీకు గైడ్ చేస్తాడు. మీరు తయారు చేసిన ఈ పౌడర్ని గవర్నమెంట్ ద్వారానే మీరు బయటికి లాభసాటిగా ఇచ్చుకునే విధానం ఒకటి ఉంటుంది. అలాగే అరటిపండు ఉంది. అరటిపండు ద్వారా మీరు పౌడర్ చేయడానికి సోలార్ డ్రైయర్స్ అనేవి ఇస్తారు మీకు. అది ఆ పౌడర్ తయారు చేస్తే అది ఇంటర్నేషనల్ మార్కెట్. అది మళ్ళీ మీరు ఏది తయారు చేశారో అది మళ్ళీ ప్రభుత్వం సంబంధిత ఎవరైతే తీసుకుంటారో మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకి లాభసాటిగా ఇచ్చి ప్రయత్నం కూడా ఉంటుంది. ఇందులో నా వంతు సాయంగా మీ అందరికీ పెద్దలకు చెప్తా ఉన్నాను. ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో పెద్దలుగా మీరు అవగాహన తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తద్వారా ఈ యువతకి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చేస్తూ ఉన్నారు. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా ఇస్తారు. అట్ ద సేమ్ టైం తెలివితేటలు కుర్రవాళ్ళకు ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉంటాయి. ఆ తెలివితేటలు ఉపయోగించుకుని మనం ఏ సంస్థ ఎడితే బాగుంటుంది, ఏ ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎడితే బాగుంటుంది అనేది ఆ అవగాహనకు వచ్చిన తర్వాత మీకు పేపర్ వర్క్ అనేది కీలకం, లోన్లు ఇప్పించడం అనేది కీలకం. అవి తిరగలేకే జనరల్గా వదిలేస్తూ ఉంటారు. దాని నా వంతుగా నేను ఇటు కర్ణాటక ఇటు కేరళలో ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళే వచ్చి మీకు మొత్తం లోన్ ఇప్పించేదానికి కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఒక కమిటీని నేను నియమిస్తాను. అది ఇంచుమించు 2,000 నుంచి 5,000 తీసుకుంటారు ఒక్కొక్క ప్రాజెక్టుకి.
అది పూర్తిగా నా ఖర్చులతో మీకు ఆ టీంని మీకు అందజేస్తాను. మీరు చేయవలసింది అందులో ఏది లాభసాటిగా ఉంది, ఇక్కడ ఏది పెడితే బాగుంటుంది అనేది ఆ ఎంఎస్ఎంఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మీకు తెలియజేస్తారు. అలాగే 1054 ఉంటాయి. అందరూ ఒకదాని మీద పడవలసిన అవసరం లేదు. వివిధ 1054 ఉన్నాయి కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి హ్యాపీగా ఈ ఎంఎస్ఎంఈ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి సహకారం చేస్తూ ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. దీన్ని స్పీడ్గా మీకు ఏ అయితే సర్టిఫికెట్లు కావాలో అవన్నీ ఆ వ్యవస్థనంతా ఒక చోట పెట్టి మీకు వెంటనే ఆ సర్టిఫికెట్స్ మీరు వ్యాపారం చేసుకునే విధానాన్ని సులువు చేయడం జరిగింది. అలాగే నా వంతు సాయంగా ఒక టీముని మీకు పెడతాను. అక్కడ మీకు ముందుగా మీ సంబంధిత మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు వారి దగ్గరికి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మేనేజర్ పెద్దలు వెళ్ళి వాళ్ళు ఎవరో వాళ్ళ నెంబర్లు తెలుసుకుని వాళ్ళని కూర్చోబెట్టి ఒకసారి మీరు ముందు అవగాహన వచ్చి పెద్దలకి, తర్వాత మహిళలు ఉన్నారు, మహిళలు చేసి కూడా అందులో ఎంఎస్ఎంఈ ఉన్నాయి. కనీసం ఓ 50,000 పెట్టుకున్నా సరే చిన్న సంస్థలు ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కాబట్టి అవి మీరు అవగాహనకు వచ్చి దానికి మీరు పేపర్ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది నన్ను కన్సల్ట్ చేస్తే మీ పెద్దలు నేను టీంని పంపిస్తాను. మీకు వాళ్ళు పూర్తి సహకారం, లోన్ వచ్చేంత వరకు, మీరు ప్రాజెక్ట్ ఎట్టేంత వరకు మీకు గైడ్లైన్స్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఒక నీరా ప్రాజెక్ట్ మీద ఆధారపడితే మనం ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే నీరా ప్రాజెక్టులు కొంచెం తక్కువ ఉంటాయి, మహా అయితే 10-15 ఉంటాయి ప్రాజెక్టులు. అందరం దాని మీద పడితే మరి పోటీతత్వం పెరిగి మనం ఒక రా మెటీరియల్ ఏది తయారు చేస్తాం అది వెళ్ళటం కష్టం అవుతుంది. మనం పెద్దలుగా మీరు ఒక 10 మంది, మీరు ఒక 10 మందిని తీసుకుని వస్తే మన ముందు ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడిన తర్వాత ఆటోమేటిక్గా యూనిటీ అనేది చేరుతుంది. పెద్దలుగా మనం ఆర్థిక వెసులుబాటు అనేది మన సంఘీయులకు అందజేయాలి. కాబట్టి ముందు మీరుగా మీకు ఏం విషయం అన్నా సరే నేను ఆల్రెడీ ఈ 12 తర్వాత 20వ తారీఖున కోనసీమ మా ప్రాంతంలో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు కొద్ది అవగాహన కావాలి. కాబట్టి ఇక్కడ మీకు ఎవరిని అడిగినా చెప్తారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఈ ఎంఎస్ఎంఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గురించి అడిగితే మీకు చెప్తారు. ఆయన నెంబర్ కూడా ఆల్రెడీ నెట్లో కూడా ఉంటుంది. మీ సదురు ఎమ్మెల్యే గారు అయ్యి చెప్తారు. ఆయన అనుమతితో ఆయన చేత ఫోన్ చేయించుకుని పెద్దలు మన అందరూ కూర్చుని మీరు ఆ వ్యవస్థని మీరు పెడుతూ మిగతా వాళ్ళ చేత కూడా పెట్టించండి. ఎందుకంటే ముందు మీరు పెడితే దాన్ని చూసి చాలామంది ఎదరకొస్తారు. ఈ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, ఒక 25,000 పట్టుకున్నా కూడా కొన్ని నడుపుకుని వ్యవహారం ఉంది. కాబట్టి ఈ లోను సబ్సిడీ అనే కూడా ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ 1054 మెటీరియల్ కూడా నేను అతి త్వరలో అందిస్తాను. ఎందుకంటే గమ్మున నేను ఎలాంటి ఇక్కడికి వచ్చి ఆర్గనైజ్ చేయకూడదు, సంబంధిత ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయ్యి తీసుకోవాలి. కాబట్టి ఆ అధికారుల గురించి మీరు ఒక మీ సదురు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అధికారి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎంఎస్ఎంఈ ఆఫీసర్ని పరిచయం చేస్తారు. దాని కింద కూడా చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళందరితో మీరు కూర్చుని ఒకసారి పెద్ద మీటింగ్ ఇలా వేసి అందరికీ అవేర్నెస్ తీసుకుని వచ్చి ముఖ్యంగా మహిళల చేత కూడా పెట్టిస్తే, ఎందుకంటే మహిళలు ఓ పని పట్టుకున్నారంటే కమిట్మెంట్తో చేస్తారు. కాబట్టి మగవాళ్ళు చేయరని కాదు, పెద్దలు చేయమన్నాను. అందుకే ముందుగానే యువత ఏదో చేయాలన్న ఆతృతతో వస్తారు. మరి ఆ కమిట్మెంట్ ముందుకు వెళ్తుందో చెప్పలేం. కాబట్టి ముందు మహిళలు, మీరు పెద్దలు అందరూ కూడా ఒక ఐడియాకి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానికి నా పూర్తి సహకారం మీకు అందజేస్తాను. ఏదైతే ఓ టీం ఉందో ఆ టీంని మీకు ఒకసారి మీరు ఆఫీసర్ దగ్గర కూర్చున్న తర్వాత ఆయన చాలా చిన్న చిన్నవి నుంచి పెద్దవి కూడా అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో చెప్తారు. చెప్పిన తర్వాత మీరు ముందుకు వెళ్ళవచ్చు. చాలా మార్గాలు ఉన్నాయి సంపాదన చేసే మార్గాలు. ఈసారి ఏంటంటే 90% దగ్గరగా మీకు లోన్ అయితే సబ్సిడీ అయితే వస్తుంది. కాబట్టి మీరు ముందుకు వెళ్ళటానికి ఉంటుంది. దయచేసి పెద్దలందరినీ కోరేదోటే, ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా సరే మరి చాలా గొప్ప బాధ్యతని నాకు అప్పచెప్పారు కార్మిక శాఖ. మళ్ళీ అలాగే మీరు ఏదైతే ఎంఎస్ఎంఈ ఎట్టి 10 మంది పైబడి ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ మీరు కూడా నా శాఖ కిందకు వస్తారు. కాబట్టి మీరు పెట్టుబడులు పెరగాలి, అలాగే మీరు అందరూ కూడా మీ జీవితాల్లో వెలుగు రావాలి అంటే మీరు పనులు మానుకుని ఒక 2-3 రోజులు ఆఫీసర్స్తో కూర్చుంటే ఏది లాభసాటిగా ఉంటుందనేది ఆయన చెప్తారు. అలాగే
ఆయనే మీరు తయారు చేసి దాన్ని గవర్నమెంట్కి అదే ఎక్స్పోర్ట్ విషయంలో కానీ ఇక్కడ స్థానికంగా ఎవరు తీసుకుంటారని కానీ ఆయనే గైడ్ చేస్తారు. కాబట్టి మీరు తయారు చేసే వస్తువు వెళ్ళదని మాత్రం భయపడద్దు. కాబట్టి పెద్దలందరినీ మరొకసారి కోరేది ఒకటే, ముందుగా మనం పెద్దలు ఆర్థికంగా బలపడితే తర్వాత వాళ్ళని మిగతా యువత అయితే మహిళలు అయితే వాళ్ళని గైడ్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి ముందు మీరు పూర్తి అవగాహనకి వచ్చి ఆ తర్వాత అవేర్నెస్ అనేది జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. అలాగే మీరు ఏదైతే ఎంఎస్ఎంఈ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుందామని తలిచినప్పుడు నేను వెంటనే ఓ టీంని పంపుతాను, 5గురినో 6గురినో దగ్గరుండి వాళ్ళు పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తారు. మీరు ఫ్యాక్టరీ పెట్టేంత వరకు మీకు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఏదో చెప్పాను నేను, వినేశారు. బ్యాంక్ షూరిటీ అనేది అది ఉండదు, అదే చెప్తా ఉన్నాను. చిన్న చిన్న వాటికి ఉండదు. అది దాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చిన్న విషయాలు కాబట్టి ఆ ప్రాజెక్ట్నే షూరిటీ కింద తీసుకుని చేద్దామన్న ప్రపోజల్ ఉంది. అవి ఇబ్బంది పడక్కర్లేదు. మీకు ఎంత పెట్టుబడో కూడా ఆ రోజే చెప్తారు. మరీ లక్షల కోట్లలో ఉండదు. మీకు ఒక 50,000 నుంచి ఎంఎస్ఎంఈ అంటే 5 లక్షలు. ఈరోజు చాలామంది కూడా ముఖ్యంగా మన కులాల్లో, ఈ గీత కులాల్లో